లవ్ ఈ పదానికి అర్థం మార్చేశారు మన పొలిటీషియన్స్, మన సినిమా వాళ్ళు, ఇక బయట ఉండే ట్రోలింగ్ బ్యాచ్ కూడా. తాజాగా రాజాసింగ్ మీకో దండం, మీ పార్టీకో దండం అని లవ్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం అంటూ ఒక చిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. రాజాసింగ్ ఏంటి, బీజేపీ పార్టీకి దండం పెడతామేంటి, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళిపోవటం ఏంటి? తెలంగాణలో బీజేపీ నుంచి ఎవరూ గెలవలేదు అన్న మూమెంట్లో కూడా గెలిచినటువంటి ఏకైక వ్యక్తి రాజాసింగ్ ఫ్రమ్ గోషామహల్, హైదరాబాద్. సరే, ఆ తర్వాత ఇంకో ఒకళ్ళిద్దరు యాడ్ అయ్యారు అనుకోండి, వేరే విషయం. ఇప్పుడు అనుకోండి 8 మంది ఉన్నారు. దెన్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, రాజాసింగ్ అసలు బీజేపీ పార్టీకి ఎందుకు దూరం అవుదాం అనుకున్నాడు అని ఒక మాట అంటున్నాడు. పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటే ఇదే బీజేపీలో ఉండి బీజేపీని అధికారంలోకి తీసుకురావద్దని చెప్పేసి అనుకునే వాళ్ళు మోపైనారు, ఎక్కువ మంది అన్నారు. దట్ మీన్స్ యాడ్ అవుతున్నారు. మన కేసీఆర్ భాష చెప్పాలంటే, సర్లే నాకు ఆ భాష రాదు కానీ డైరెక్ట్ పాయింట్ ఏంటంటే, ఒరే పార్టీ అధికారంలోకి తెచ్చుకుందాంరా బాబు, సరైనడికి పదవులు ఇద్దాంరా బాబు అంటూ ఉంటే, పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా వదిగో వాడు మావాడు, వాడికే పదవి, ఇదిగో వీడిని చెప్పినట్టుంటాడు, వీడికే పదవి. వాడికి వీడికి పదవులు ఇచ్చివ్వటం కాదు, పార్టీ కోసం కష్టపడేవాడికి, బూత్ స్థాయి కార్యకర్త నుంచి టాప్ లెవెల్ వరకు ఉన్నటువంటి అందరం కూడా సమన్వయం చేసుకునేవాడికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి. సరే, నేను నామినేషన్ వేస్తా. లక్షల మంది నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు నామినేషన్ అన్నా, నిన్ను రాష్ట్ర అధ్యక్షుడు నియమించుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు కదా, నేను నామినేషన్ వేస్తా. గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నటువంటి ఎవరైతే బీజేపీలు ఉన్నారో ఓట్లు వేసుకునే వాళ్ళు, ఏది పార్టీ అంతర్గతంగా, ఆబ్వియస్లీ ప్రజాస్వామ్యం ఉండాల్సిందే కదా ఎక్కడైనా సరే. దాన్ని ఆటోమేటిక్గా చూద్దాం, నేను వేస్తా, నాతో పాటు ఎవరు వేస్తారో వేయండి, దాన్ని ఎవరు గెలిస్తే వాళ్ళే అని నేనంటే, అసలు నన్ను నామినేషనే వేయనివ్వలా, నాతో పాటు చూడండి మొత్తం బెదిరించేశారు. అదేమంటే రామచంద్రన్ వచ్చేసి ఎన్నిక చేసేసారు రామచంద్రరావుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా. ఏంటి ఇది అంటే, ఇక్కడ ప్రతిసారి కూడా ఈయన బాధపడుతున్న సందర్భంలో కూడా రాజాసింగ్కి సోషల్ మీడియా వ్యాప్తంగా ఫుల్ సపోర్ట్ వస్తుంది. నిజమైనటువంటి కరుడు కట్టినటువంటి ఈ బీజేపీ కోసం సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అంటూ వేల లక్షల్లో ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు, వీ సపోర్ట్ రాజాసింగ్ అంటూ. ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే అలా అని చెప్పేసి అసలు పార్టీకి దూరం దొరికితే బీజేపీకి దూరం జరగరు. కానీ రాజాసింగ్ లాంటి వ్యక్తిని దూరం చేసుకోవద్దంటూ రాజాసింగ్కి వాళ్ళు సపోర్ట్ ఉంటూనే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అయితే రాజాసింగ్ ఏమంటున్నాడు, ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అంతర్గతంగా ఆ రాజకీయ పార్టీలలో కూడా పదవులు అన్నప్పుడు నామినేషన్లు వేస్తారు, దానికి సంబంధించి ఎన్నుకునే వాళ్ళు ఎన్నుకుంటారు, అసలు నామినేషన్ ఇవ్వకుండా ఆపేరేంటి అని అన్నాడు. అండ్ గతంలో కూడా ఈయన క్లియర్గా చెప్పాడు, నేను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కనుక అయినట్టయితే గోసేవకు కట్టుబడి ఉంటా, గోవులను రక్షించుకుంటాం, కబేరాలకు వెళ్ళకుండా అడ్డుకుంటాం. తర్వాత 6 నెలలకు ముందే ఎవరెవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది నేను లిస్ట్ ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకు, మొన్న కూడా లాస్ట్ మూమెంట్లో కూడా 2023 అప్పుడు కూడా, మొన్న 2024 అప్పుడు కూడా, లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అరే లాస్ట్ మూమెంట్ దగ్గర కొన్ని స్థానాలు అసలు అభ్యర్థులు ఎంపిక చేయాలి. అది పెద్ద మైనస్ బీజేపీకి నిజంగా. లేదా 2023లో ఖచ్చితంగా ఎట్టి ఇప్పటితో కూడా 10 పైన కొట్టేది, బట్ 8 స్థానాలతో ఆగిపోయింది. కామారెడ్డి చోట మాత్రం నిజంగా మెచ్చుకోవాలండి. అసలు అటు రేవంత్ రెడ్డి, ఇటు కేసీఆర్ ఇద్దరిని ఓడించేశారు ఆయన 5 మాత్రం. సరే, విషయం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బలపడుతుందన్నమాట నిజం. అయితే ఆ బలపడుతున్నప్పుడు అంతకుమించి బలాన్ని పెంపొందించే విధంగా ఉన్నటువంటి ఒక నాయకుడు కావాలి ఇక్కడ. ఆ నాయకుడు ఎవరు ఏంటి అన్నప్పుడు పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు డిసైడ్ చేస్తారు అని రాజాసింగ్ అంటాడు. లేదు మేము చెప్పిన వాళ్ళని చెప్పేసి అధిష్టానంలోనో లేదన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ అండ్ బీజేపీ సంబంధించి ఒకప్పుడు అధ్యక్షుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి రాజీనామా ఇచ్చేశాడు ఎవరు, రాజాసింగ్. ఏంటంటే అసలు ఇదంతా అని చెప్పేసి. సో ఇప్పుడు మరలా చెప్తాను చూడండి సింపుల్గా, 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ 20+ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేది. మీరు అవునన్న కన్నా ఇదే నిజం. ఎలా, బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించుకుంటే కనుక ఉన్నట్టయితే
ఎప్పుడైతే ఆయనని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డిని పెట్టారో ఇక అప్పుడు డిసైడ్ అయిపోయారు, అయిపోయింది అమ్మాయికి విషయం అని చెప్పేసి. అనుకున్నట్టుగానే సెకండ్ ప్లేస్లో ఏమో కాంగ్రెస్ ఉంది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కాంగ్రెస్ ఉంది. ఒకవేళ బండి సంజయ్ గనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నట్టయితే హోరాహోరీగా త్రిముఖ పోరే నడిచేది. ఏది? తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలు. అఫ్కోర్స్ ఇక 2024 లోక్సభ ఎన్నికలు వచ్చేసి అసలు దారుణంగా ఓడిపోయింది అనుకోండి. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఓవరాల్ వీడియో మొత్తం నేను చెప్పేది ఒకటే, రాజాసింగ్ ఈరోజు రేపు ప్రకంపనలు మామూలు ప్రకంపనలు కాదు. బీజేపీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేదు. పైనుంచి మావాడంటే వాడికి పదవి, కింద బూత్ స్థాయి నుంచి పనిచేస్తున్నట్టు వాడికి రెస్పెక్ట్ లేదు. అదే ఒక అధ్యక్షుడు అన్నప్పుడు సామాన్య కార్యకర్త కూడా అన్నా అని పిలిస్తే పలికేటట్టు ఉండాలి. అన్నా అని దగ్గరికి వెళ్ళి పలకరించాలన్నటువంటి ఆ ఫీలింగ్ రావాలి. అంతే తప్ప అమ్మ ఆ సారా, అమ్మో ఈయన అనే ఫీలింగ్ రావద్దు. మీరు తెలుసు ఆ సార్ని ఈ సార్ని ఎవరెవరిని పెడుతుంటే పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎలా ఇది మనదనుకుంటారు పార్టీని, అండ్ ఎలా నాయకులను వచ్చేసి మన నాయకులు అనుకుంటారు అనేసి. ఎలాగంటే ఇక్కడ అంతా కూడా కార్పొరేట్ వేలని నడిచిద్దిరా అబ్బాయి. అంతర్గతంగా అన్నప్పుడు ప్రజాసంబద్ధంగా ఇక్కడ ఏమి ఉండదు, మారనరా పిచ్చోళ్ళారని చెప్పేసి మొత్తాన్ని కూడా తేంతుడు కలిపినట్టు కలిపేశాడు. మరి వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం.